హరి ఓం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर KPK. नमस्कारं मास्टर EK. नमस्कारं मास्टर MM. नमस्कारं मास्टर CVB. नमस्कारं मास्टर CVB. Namaskaram, Master CVB to your lotus feet. Anandamayam Devam Nirmala Spatikakrutim Adharam Sarva Vidyanam Hayagriva Mupasmahe Hayagriva Hayagriva Vadet Tasya Nisarate Vani Jinnukanya Prabhavatu Om Shanti Shanti Shanti. నమస్కారం. ఒక్క నిమిషము ప్రార్థన తర్వాత 7:16 ఇప్పుడు టైము. నేను అనుకున్నట్లుగా ఈరోజు 7:15కే ప్రారంభిద్దాం. 7:55కి ఆపేస్తాను. 8 గంటలకు వేరే క్లాస్ ఉండడం వలన ఈ అడ్జస్ట్మెంట్ అవసరం పడింది. పురుషోత్తమ ప్రాప్తి యోగము లేదా పురుషోత్తమ యోగం అని కూడా అంటారు. నిన్న మనం చెప్పుకున్నాం ఎందుకు నేరుగా 15వ అధ్యాయం ఎందుకు మొదలెట్టాం. గీతా ప్రార్థన కూడా చేసుకున్నాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం నచే మహాభారతి భారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందధామి భగవద్గీతే భగవద్వేషిణి. గీతా ప్రార్థన. భగవద్గీత ఎందుకు చదువుకోవాలని కూడా నిన్న చెప్పుకున్నాం. గీత చదివితే గీత మారుతుంది, మన తల రాత మారుతుంది. పూర్వజన్మ వశము చేత అనేక సంస్కారములను మనం ఈ జన్మలో తెచ్చుకుంటాం. క్యారీడ్ ఓవర్ బ్యాలెన్స్ అంటాం. ఒక బ్యాంకులో నిన్న సాయంత్రం క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవాళ పొద్దున ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎవరి వల్ల కాదు. నిన్న సాయంత్రం ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత చివరికి ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో అది ఈ రోజుకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. మనం జన్మ తర్వాత జన్మ స్వీకరించినప్పుడు అంతకు ముందు జన్మ యందు దేహము విడిచేటప్పుడు ఏ విధమైనటువంటి బ్యాలెన్స్ మనం పెట్టుకున్నాము, మంచిగా చెడ రెండు కూడా క్యారీ ఓవర్ అవుతాయి. ప్రత్యేకించి చివరి క్షణంలో కనుక భగవద్ ఆరాధన లేదా ఆలోచన స్మరణ వస్తే కనుక తప్పక మంచి జన్మ దొరుకుతుంది. ఆ భగవద్ స్మరణ రావాలి అంటే మొదటి నుంచి అలవాటు ఉండాలి. ఎందుకు గీత నేర్చుకోవాలంటే భగవంతుని యందు అనురక్తి పెంచుకోవాలి, భగవంతుని యందు భక్తి పెంచుకోవాలి. నెమ్మదిగా ఏమవుతుంది కొన్నాళ్ళ కంటే ఆ భగవంతుని మనం కనుక భక్తితో భావన చేస్తూ ఉంటే సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ అందరిలోనూ దర్శనమిస్తాడు. అంటే మనకి కనబడుతున్నటువంటి సర్వ జీవరాశులు కూడా అతని యొక్క సృష్టినే.
అతనే ఇన్ని రూపాలతో ఉన్నాడు అని మనకి నెమ్మదిగా అర్థమవుతుంది. ప్రపంచమంతా చాలా గందరగోళంగా ఉందండి, నేను ఒక్కడినే మంచివాడిని అని మనం అనుకుంటూ ఉంటాం. ఇంత మంచివాడివి ఇటువంటి గందరగోళ ప్రపంచంలో ఎందుకని ఉంచబడ్డావు? చూడండి, మనం చూస్తే చాలా ఘర్షణ, ఇదో తెలియని ఒక బాధలు, ఇప్పుడు నిరంతరము ఒక విధమైనటువంటి టెన్షన్ అంటాం, అలాంటివి ఉంటాయి. నిజానికి అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. జరుగుతున్నటువంటి పరిస్థితులు పరమాత్మ యొక్క లీలగా భావిస్తే మనకి టెన్షన్ ఉండదు. ఫలానాది వచ్చిందిట అంటే అది మనకి రావాల్సింది కాబట్టి వచ్చింది, ఫలానాది పోయిందిట అంటే అది మనది కాబట్టి కాదు కాబట్టి పోయింది. రకమైనటువంటి భావన కలిగి ఉన్నవాడికి టెన్షన్స్ ఉండవు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి, పరిస్థితులు ఏమిటి ఇట్లా ఉన్నాయి అంటే అలాగే ఉండాలని పరమాత్మ భావించాడు కాబట్టి అలాగా ఉన్నాయి. మనమేం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి? ఇది ఒక్కటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ తరగతులు నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మనము పూర్వజన్మయందు చేసినటువంటి పాపపుణ్య కార్యముల వలన ఈ జన్మ పొందాం కాబట్టి నెక్స్ట్ రాబోయే జన్మకి కావలసినటువంటి ఒక ప్రిపరేషన్ మనం ఇప్పుడు చేసుకోవాలి. ఒక చిన్న ప్రయాణం చేయాలంటేనే ఎన్నో సర్దుకుంటాం. హోటల్ సర్దుకుంటాం, రిజర్వేషన్స్ చేసుకుంటాం, ఆ ఊర్లో ఎక్కడ ఉండాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటాం. తెలియని ముక్కుమంది తెలియని ఊరికి వెళ్ళాం అనుకోండి, ముందే ఎవరో ఒకరిని అక్కడ తెలిసిన వాళ్ళని మనం కాంటాక్ట్ చేసి, ఇప్పుడంటే ఇంకా సెల్ ఫోన్లు మరి జిపిఎస్లు మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కడికి కావాలన్నా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇంటర్నెట్ వ్యవస్థ ఉంది. ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటాం మనం ఏదన్నా కొత్త ఊరు వెళ్ళాలంటే, కొత్త చోటుకి వెళ్ళాలంటే, కొత్త వ్యక్తుల్ని కలవాలంటే. దీనికి ఇంత ఏర్పాటు చేసుకునే వాళ్ళం విడిచిన తర్వాత ఎక్కడికి వెళుతున్నామో కూడా తెలియదు, ప్రయాణం ఎంతో తెలియదు, సాధనా సంపత్తి ఏమీ లేదు. మనతో వచ్చేవి మనం చేసుకున్నటువంటి పాపపుణ్య కార్యములు మాత్రమే. ఈ జన్మలో మనం ఎంతో డబ్బు సంపాదించామంటే రూపాయి కూడా మనతో రాదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఆశ్చర్యం ఏంటంటే నేను ఇక్కడ చెప్పేటటువంటి విషయములు అందరికి అన్ని తెలుసు. నాకు కూడా భగవంతుని చేత సృష్టించబడినటువంటి మాయ చేత మనం కొంత మరుపు కలిగి ఉంటాం. ఎట్లాంటి మాయ అంటే మనల్ని అలా మరుపు కలిగిస్తుంటుంది. అంటూ ఉంటాను, ఎప్పుడు నా పొరపాటు అయితే ఏమిటోనండి, మాయలో పడ్డాం, అక్కడ డబ్బులు పోగొట్టుకున్నాం, మేము మాయలో పడ్డాం, ఇక్కడ ఇది నష్టం అయిపోయింది, వాళ్ళు చెప్పిన వాళ్ళ విని నమ్మేసాం మేము, అలా అనుకుంటూ ఉంటాం. మాయ ఇక్కడ కూడా ఉంది. మాయలో పడడం ఎప్పుడు సాధ్యమంటే మనం కొద్దిగా అమాయకంగా ఉండి తెలియని వాళ్ళలాగా ఉంటే కనుక వాడు మాయలో పడేస్తాం. అటువంటి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం ఇప్పుడు సరి చేసుకోవాలి. అట్లీస్ట్ ఇందాక చెప్పినట్టుగా మనం వెళ్ళబోయేటటువంటి ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి మనకి కావాల్సిన కొంత ప్రిపరేషన్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకు భగవద్గీత చదువుకోవాలి? ఇది ఒక్క మానవుడికి మాత్రమే సాధ్యం. సృష్టిలో ఇతర జీవరాశులు చాలా ఉన్నాయి, వాటికి వేటికి విద్య లేదు.
భాగవతంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో అంటాడు, చదువనివాడు అగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగును చదువగబలయును జనులకు చదివించద ఆర్యులంతా చదువుము తండ్రి అంట. బాధ్యత చదివించడం. హిరణ్యకశిపుడికైనా తప్పదు, ఇంకెవరికైనా కూడా తప్పదు. ఎవరి దగ్గర చదవాలి మనం? ఆర్యుల వద్ద. ఆర్యులు అంటే తెలిసిన వారు, పెద్దలు. అటువంటి వారి వద్ద మనం చదువుకుంటే కనుక ఏమిటవుతుంది? సదసత్ వస్తు వివేక చతురత కలుగు. ఇది సద్వస్తువు, ఏది అసద్వస్తువు, ఏది నిత్యము శాశ్వతము, ఏది అనిత్యము అశాశ్వతము. ఇది గనక తేడా తెలిస్తే మనకి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి పదమును చేరడానికి అవకాశం ఉంటుంది. దానికి మార్గం గీత చూస్తుంది. భగవద్గీతలో కేవలము మన సాధనకు సంబంధించినటువంటి అనేక విషయాలు. ఇక్కడ అర్జునుడు సాధకుడుగా, శ్రీకృష్ణుడు జగద్గురువుగా ఉపదేశం ఎందుకు ఇచ్చాడంటే మనందరి కోసం, మనందరం కూడా బాగుపడాలి, మనందరం కూడా ముక్తిని పొందాలి, అందరం కూడా మోక్షమును కూడా సన్యసించాలి. అది 18వ అధ్యాయం. మోక్షం కావాలని కోరుకోవటం కూడా పనికిరాదు. కోరిక లేని స్థితి మోక్షం. మరి అక్కడ మోక్షం కావాలని కోరుకోవటం ఏంటి? కాబట్టి అటువంటి స్థితిని, అంటే అర్జున విషాదంతో మొదలెట్టి చివరికి 18వ తరగతికి వచ్చేసరికి వీడికి ఎటువంటి స్థితి కలుగుతుందంటే, మోక్షము కావాలంటే మోక్షం కూడా నాకు వద్దు, ఏమి వద్దయ్యా. వద్ద పోతే ఏం కావాలంటే ఏమొద్దు, అంతే. ఏం కావాలి? నువ్వు ఉన్నావు కదా చాలా. ఇటువంటి ఒక పరమపదమైనటువంటి ఒక స్థితిని చేరడానికి భగవద్గీత మనకి చాలా పనికొస్తుంది. నేను కొన్ని రోజులు క్లాసులు చెప్తాను. ఎన్ని రోజులు ఇంకా ఫిక్స్ ఏం చేయలేదు. ఎన్నాళ్ళు వీలైతే అన్నాను చెప్పుకున్నాం. ఎన్ని చాప్టర్స్ వీలైతే అన్ని చాప్టర్స్ చెప్పుకున్నాం. చదువుకుంటూ వెళ్దాం. ఎక్కడో ఎవరో ఒక సోదరుడు చెప్తున్నాడు, మీరు క్లాసులు కండక్ట్ చేయడం చాలా బాగుంది మాస్టర్ గారు, ఎక్కడైనా తగలడా మనకి, దీని ఎందు రుచి కలిగేవాడా? 100 మంది క్లాస్ అటెండ్ అయితే ఒక్కరికైనా రుచి తగలదా? ఏమనిపించిందంటే, అసలు ఎంతమంది తగులుతారు, ఎంతమంది తగలరు కూడా అక్కర్లేదు. ప్రతిఫలమును అపేక్షించకుండా నీ కార్యక్రమాన్ని నువ్వు చెయ్యి, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అని భగవంతుడు చెబితే, దీనివల్ల ఎంతమంది బాగుపడతారు, దీనివల్ల నాకేమిటి లాభం అని ఆలోచిస్తే నేను భగవంతుడు చెప్పడానికి కూడా అర్హుడును కాను. ఇక్కడ నేను బాగుపడడానికి అవకాశం కోసం మాత్రం ప్రయత్నిస్తున్నాను. ఏ భగవద్గీతలో ఇంకో చోట చెప్తాడు కృష్ణ పరమాత్మ, ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు, ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఉద్ధరేది ఆత్మనాత్మానము. కాబట్టి ఈ ఏదో క్లాసులు చెప్పేసి నేను మొత్తం ప్రపంచం అంతా ఉద్ధరించబోతున్నాననే భావన నాకు లేదు. చదువుకుంటున్నాను. నేను చదువుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఆన్లైన్ ఏదైతే ఉందో, ఇక్కడ కూర్చొని నేను ప్రపంచంలో ఎవరి దగ్గరికైనా చేరగలను, ఎంతమందినైనా ప్రచోదింపగలను, చేయగలను. కారణం, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సైన్స్ ఏదైతే డెవలప్ అయిందో దాన్ని మనం చాలా పాజిటివ్గా వాడుకుంటున్నాం. ఇదే సైన్స్ నెగిటివ్గా వాడుకునే వాళ్ళు కొంతమంది ఉండవచ్చు, మనకి వాళ్ళ గురించి అనవసరం ప్రస్తావన. చిన్న ప్రయత్నంలో కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని చేరడానికి అవకాశం ఉన్నది ఈ మాధ్యమం ద్వారా. ఇదివరకు క్లాస్ పెడితే ఇప్పుడు నేను బెంగళూరులో క్లాసులు నిర్వహిస్తున్నాను. అందరూ వచ్చి బెంగళూరు క్లాసులు వెళ్ళారు కదా.
అందరికి ఆఫీసులు ఉంటాయి, పనులు ఉంటాయి, సంసారం ఉన్నది. సంసారం అనే వృక్షం నేను చెప్పుకున్నాను, అశ్వత్థ వృక్షం. దాని నుంచి డెవలప్ అయ్యి ఆ సంసారాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఏ విధంగా సాధన కంటిన్యూ చేయగలం అని ఈ చాప్టర్ 15వ అధ్యాయంలో చాలా బాగా చెప్పారు. ఇప్పటి వరకు అర్జునుడు చాలా ప్రశ్నలు ఇస్తున్నాడు, ఆయన సమాధానం చూస్తున్నాడు, అట్లా ఉంది. ఈ చాప్టర్ మొదట్లో అర్జునుడు ఏం అడగలేదు. కొంచెం సేపు శ్రీకృష్ణుడు వెయిట్ చేస్తాడు, ఏమన్నా అడుగుతాడేమో. భగవాన్ అడగరు. సరే మనకి టైము కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి ఆయనే మొదలెట్టేస్తాడు. మొదలెట్టి ఒక కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేస్తాడు. ఊర్ధ్వమూలమత శాఖం అశ్వత్థం రాహురవే ఛందాంసి యస్య వర్ణాని సంవేద సవేదవిత్. నిన్న మనం చెప్పుకున్నటువంటి మొదటి శ్లోకం అంటే దేనికైతే వేదములే ఆకులుగా ఉన్నాయో ఈ సంసారం అనేటటువంటి ఒక అశ్వత్థ వృక్షమును పైన వేళ్ళు కలిగి ఉన్నది, కింద కొమ్మలు కలిగి ఉన్నది, నాశనము లేనిది పెద్దలు చెప్తారు. దాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు వేదార్థములను ఎరిగిన వారు అని చెప్తారు. ఇదేముంది, అర్థం అవ్వడానికి ఏముందండి, పైన వేళ్ళు ఉన్నాయి, కింద కొమ్మలు ఉన్నాయి, అంతే కదా విషయం. అలా ఎందుకున్నాయి, అసలు ఈ వృక్షం ఏమిటది, దాని యొక్క అంతరార్థమని తెలుసుకోగలిగితే మనం ఇస్తం వేద స వేదవిత్, మొత్తం వేదములను తెలుసుకున్నవాడవుతారు అని భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి విశేషం ఇక్కడ, ఈ సంసార వృక్షం అనేటువంటి వృక్షం మనకు తలకిందులుగా ఉంది. ఏమిటిది డినోట్ చేస్తోందంటే చాలా వరకు సాధారణ మనిషి యొక్క ఆలోచన తలకిందులుగా ఉంటుంది. చాలాసార్లు మనం కొంతమంది ఎవరైనా లాజికల్ గా మాట్లాడకపోతే వాళ్ళతో అంటాం, ఏమిటి ఆలోచన అంతా తలకిందులుగా ఉంది అంటాం. అంటే వాడు ఊర్ధ్వమూలం అత శాఖం అని అర్థం. ఏం చేయాలి మనం అంటే ఈ వృక్షమును మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మొత్తం వేదములను అర్థం చేసుకున్నట్టు.